నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. ఇంటింట జ్వరాలతో బాధితులు ఒంటి నొప్పులతో ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అవుట్ పేషెంట్లతో పాటు ఇన్ పేషెంట్స్తో ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. తిహార్ జైలు నుండి ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ కవితను మాజీ సీఎం కేసీఆర్ తన కూతుర్ని భోజనానికి ఫామ్ హౌస్ కి ఆహ్వానించారు. ఓటర్ లిస్టు తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఒకంత 60 రోజుల విరామం తర్వాత ఎక్స్లో ఎమ్మెల్సీ కవిత పోస్ట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ తన భర్త అనిల్ సోదరుడు కేటీఆర్లతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన కవిత వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లోని జీజీ కాలేజ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం అడ్మిషన్ల గురించి వివరించారు. ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ స్పోర్ట్స్ డే నగరంలోని ఎస్బీఐ ఆధ్వర్యంలో రుక్మిణి చాంబర్స్ నుండి పులాంగ్ చౌరస్తా వరకు వాక్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.